ప్రకల్పాలు ఎందుకు నడపా నేనేసి 2 సంవత్సరాలు కరోనా కాపాడాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు హైదరాబాద్ లో కూర్చున్నప్పుడు ఎవడైనా తెలియని తెలుగుదేశం ఒక్కడికి పోయి తెచ్చుకున్నా ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు అంత తాడేపల్లి కూర్చుంటావు, నేను అందుకే హైదరాబాద్ లో ఉంటా. ఇప్పుడు వచ్చే కొంచెం ఓట్లు మాత్రం పరిగెత్తా ఉన్నారా మా తెలుగుదేశం రా పోనా ఎవరు సత్యగా చెప్తున్నా. కరోనా సమయంలో భారతీయ 29 రాష్ట్రాల్లో మన్మోహన్ సింగ్ కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రపతి జగన్మోహన్ రెడ్డి చెప్తా. ఏదో కావచ్చు, ఆసర కావచ్చు, విద్యాదేవులు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, నేను కూడా చెప్తా ఉన్నాను. భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాల్లో ఇటువంటి గొప్ప పరిపాలన పేద బడుగు వర్గ దళిత వనువర్గం జరిగినంత వరకు ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. ఎంతో మంది ముఖ్యమంత్రి చూసాం, ఎంతో ప్రధానమంత్రి చూసాం. పేదలకు ఎక్కువగా పోయి ఇందిరాగాంధీ తర్వాత రాజశేఖర్ తర్వాత జగన్మోహన్ రెడ్డి తప్ప ఓటొక్క చెప్తున్నా. ఒకనాడు ప్రధానమంత్రి రాష్ట్రానికి భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చినాడు. సర్దార్ వల్లభాయ్ పట్టారు చూడి, పెద్ద పెట్టారు చూడి, ఆయన కూడా ఓటు అంటారు. ఎవరు ఏమిటంటే మా ప్రతి కులాలే ఓటేయాలంటారు. అంబేద్కర్ అట్లా లేదండి, ప్రతి వాడు ఓటేసి ఏ పొద్దు వాడు నాయకుడు వాడు ఎత్తుకుంటే ఆ రోజు రాజ్యం దించుతుంది, వాడు రాజ్యాధిపతి అవుతారు చెప్తారు. కానీ మీరు సర్దార్ వల్లభాయ్ మోడీ కాదు, అంబేద్కర్ ఇతలది. ఓటు హక్కు అనేది సామాన్య ఆయన ఏం సంపాదించేది? రాజీవ్ గాంధీ 18 ఏళ్ళ నుండి సంపాదించిన రాజీవ్ గాంధీ ఈయన చెప్పేది. ఈయనెవరు? పార్టీ ఆయన ఏం చెప్పేదండి? అసలు ఆయన ఎవరు చెప్పేదానికి? చంద్రబాబు ఎవడు చెప్పేదానికి? ఎన్టీఆర్ చెప్పాలి, ఎన్టీఆర్ బాబు ఆయన నేరప్పుడు ఈయన ఎవరు చెప్పేదానికి? వాళ్ళ పార్టీ ఎవడంటే వాళ్ళ పార్టీ అనుకోవచ్చు. మేమైతే ఒకటే చెప్తున్నాం, పార్టీ చంద్రబాబు కాదు, ఎన్టీఆర్ రామారావుది. ఆయన తర్వాత చెప్పాలి తెలుసుకుంటే వాళ్ళ కుటుంబం ఎవరైనా ఉంటే చూద్దాం. కాదండి, మరి నిన్న వర్ధంతి రోజు ఎన్టీఆర్ గారు వర్ధంతి రోజు బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారి తీసేయడం అనేది చెప్పారు కదా. అయినా ఇది నేను కొట్టచ్చు, ఆయన సినిమాలో కొట్టచ్చు, నేను ఏడ కొట్టచ్చు, నువ్వు ఆడ కొట్టుకోవచ్చు. ఇట్లా మాటలు మనకి ఎందుకు సార్? మరి హరికృష్ణ గారు అబ్బాయిని తనకు కూడా కొడుకు వరిసే అవుతాడు కదా, తన బ్యానర్లు ఎందుకని తొలగించమన్నాడు? తొలగించమంటే ఆయన హరికృష్ణ కుమారుడు వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ కదా, ఆయన వచ్చి పుట్టుగా పెరుగు, ఆయన వేరే కులం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కూడా ఎన్టీఆర్ కులమే. ఎన్టీ రామారావు ఒక్కరి తప్పి అందరూ తోడు పెట్టాడు జూనియర్ ఎన్టీఆర్. ముఖ్యమంత్రి టైంలో ఎన్టీఆర్ వచ్చే లోకేష్ ముఖ్యమంత్రి కాలేడని లోకేష్ కే సపోర్ట్ చేస్తా ఉన్నాడు. ఎవరు? బాలకృష్ణ. కొడుకు గారికి అల్లుడు ముఖ్యం, కొడుకు గారికి అల్లుడు. పాడైనా 66 సీట్లు పట్టుకెళ్తున్నాడు, 67 సీట్లు, మళ్ళీ 151 సీట్లు రియల్గా సంపాదించాడు. అది పక్కన పార్టీ పార్టీ పక్కన తీసుకోమని ఒక్క సీటుకి వెళ్తున్నామో, ఒకే ఒక సీటుకి వెళ్తున్నామని. ఫైనల్ గా ఎన్నికల సమయం అయితే దగ్గరకు వచ్చేసింది, 2 నెలల కాలం కదా. సినిమా మీద సింగల్ గా వచ్చింది, గుంపులుగా రాదు. మందులు గుంపులుగా వస్తాయి, సినిమాలు రజనీకాంత్ పక్కన పెట్టు, సింహం సింగల్గానే వస్తుంది. పొద్దు వస్తాయి, నాకు అవసరమా? పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటంటారు?
ఫ్యామిలీ పరిస్థితి పవన్ కళ్యాణ్ జోకర్ యాక్టర్ హిందీ యాక్టర్ చెప్పలేము ఫ్యామిలీ యాక్టర్ జోకర్ యాక్టర్ ఫ్యామిలీ యాక్టర్ సింగిల్ యాక్టర్ ఆయనకు ఆ ప్రవీణతుంది ఆయనే గొప్ప సినిమా యాక్టర్ సూపర్ కృష్ణ యాక్టర్ యాక్టర్ చూడే 2 యాక్షన్ చేస్తారు మా కృష్ణ అర్థమైందా దానికనే ఇన్స్పిరేట్ ఫైనల్ గా చెప్పండి ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేసి చెప్పండి లాస్ట్ చెప్పేస్తా 170 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని స్థానాలు అవుతాయి? ఆయన కాని మంచి చేయింటే ఓటేని ప్రపంచ చరిత్రలో 102 దేశాల్లో 200 దేశాల్లో 29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి చెప్పండి ఆయన కూడా మాట్లాడతాడా నేను మీ కుటుంబానికి మంచి చేసింటే చెప్పు నరేంద్ర మోడీ చెప్పండి చూద్దాం నరేంద్ర మోడీ చెప్పండి చంద్రబాబు చెప్పమను ఎవరైనా సరే ఎన్ని ముఖ్యమంత్రి నేను మంచి ఏంటి ఒకే ఒక మొగోడు ఆయన పులి మాది చిత్తూరు జిల్లా అది కూడా తీసుకోండి